జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామ సర్పంచ్ పదవికి మీ ముందుకు వస్తున్న పంగ ఆనంద్ యువ కిరణం, విద్యావేత్త, న్యాయశాస్త్రంపై సంపూర్ణ అవగాహన కలిగిన యువ న్యాయవాది. గ్రామ ప్రజల సమస్యలను నేరుగా అర్థం చేసుకుని చట్టబద్ధంగా పరిష్కార మార్గాలు చూపగల సామర్థ్యం ఉన్న వ్యక్తిగా పంగ ఆనంద్ ప్రత్యేక గుర్తింపు పొందారు. గ్రామంలో సంవత్సరాలుగా పేరుకుపోయిన అనేక సమస్యలు, మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, విద్య, యువత ఉపాధి అవకాశాలు, పేదల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై స్పష్టమైన దృష్టి, ప్రణాళికతో ముందుకు వస్తున్నారు. గ్రామానికి న్యాయం, ప్రజలకు సమాన హక్కులు అనే ధ్యేయంతో పదవి కోసం కాదు, ప్రజాసేవ కోసం సర్పంచ్ పదవికి పోటీలో నిలబడ్డారు. న్యాయవాదిగా సంపాదించిన అనుభవాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించి అధికారుల దగ్గర గ్రామ గొంతును ధైర్యంగా వినిపించే నాయకుడిగా నిలవాలన్నది ఆయన సంకల్పం. యువతకు దిశానిర్దేశం, మహిళలకు భద్రత మరియు సాధికారత, వృద్ధులకు గౌరవం, పేదలకు న్యాయం — ఇవే పంగ ఆనంద్ ఆశయాలు. గ్రామ ప్రజలందరినీ ఒక కుటుంబంలా భావిస్తూ ప్రతి సమస్యకు పరిష్కారం చూపే బాధ్యతాయుత నాయకత్వాన్ని అందిస్తానని హామీ ఇస్తున్నారు. అందుకే ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న సుల్తాన్పూర్ గ్రామానికి న్యాయం జరగాలంటే పంగ ఆనంద్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని గ్రామ ఓటర్ మహాశైలను విన్నవించుకుంటున్నారు. యువతకి నా యొక్క నమస్కారం. నేను మీ పంగ ఆనంద్ సుల్తాన్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. నేను ప్రస్తుతం కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి కోర్టులలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. విద్యావంతునిగా బరిలోకి రిజర్వేషన్ ద్వారా నేను పోటీలో నిల్చున్నాను. భవిష్యత్తులో నన్ను నేను నిర్మించుకొని ఊరికి కూడా ఒక 30 సంవత్సరాల భవిష్యత్ సేవకుడిగా ఉంటానని అదే ఆలోచనతోనే దృఢ సంకల్పంతో నేను ముందుకొచ్చాను. ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, హాస్పిటలే కానీ, విద్యారంగంలోనే కానీ, మరే ఇతర రంగాల్లో కానీ, వీధి సమస్యలే కానీ, గ్రామ సమస్యలు, ఎలాంటి సమస్యలున్నా నేను ముందుకొచ్చి పోరాడి మీకు అవగాహన కల్పించి నేను మీకు సమస్యలు అనేది పరిష్కరిస్తానని నేను మాటిస్తున్నాను. గ్రామంలో ప్రధానంగా మనకు రేవులగడ్డ నుంచి మన శ్మశాన వాటిక వరకు రోడ్డు లేదు, సిమెంట్ రోడ్డు. ఇప్పటి వరకు డబల్ రోడ్డు ఉంది. డబల్ రోడ్డు కావాలని ప్రజలు గత 5 ఏళ్ళుగా చూస్తున్నారు. ఆ రోడ్డు ఏర్పాటు చేస్తాను. నేను ప్రైవేటు స్కూలుకు దిగుటుగా ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ బోధనకు నా వంతు కృషి చేస్తాను. ఇంటర్నెట్తో కూడిన గ్రంథాలయం మరియు స్టడీ హాలు ఏర్పాటుకు నా వంతు కృషి. హనుమాన్ ఆలయం అభివృద్ధి పునర్నిర్మాణంకు నా వంతు కృషి. జంతువులు, చిన్నపిల్లల నుంచి, పిచ్చి కుక్కల నుంచి నివారణకు నా వంతు కృషి. క్రీడా భవనం మరియు క్రీడాకారులకు ప్రోత్సాహం. గ్రామంలో ప్రతి ప్రధాన కూడలి వద్ద సెంట్రల్ లైటింగ్ మరియు సీసీ కెమెరాల పర్యవేక్షణ. ఆర్మీ, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణ, వసతి కల్పిస్తాను. నెలకోసారి, 2 నెలలకొకసారి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాను. ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ, దోమల నివారణకై కృషి చేస్తాను. మహిళా సంఘం భవనం ఏర్పాటు చేస్తాను. ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తాను. కులాల వారీగా కమ్యూనిటీ భవనం నిర్మాణం మరియు వాటి అభివృద్ధికి కృషి చేస్తాను. డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తాను. యువకులకు విద్య పట్ల కానీ, ఉపాధి పట్ల కానీ మంచి అవగాహన కల్పిస్తాను. నేను యువత అంతా రాజకీయాల్లోకి వచ్చి భవిష్యత్తులో ఇంకొక 30 సంవత్సరాల ఒక నాయకుడిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కానీ ఇంగ్లీష్ రాయడం, హిందీ చదవడం, విద్యార్థులకే కానీ, హాస్పిటల్ రంగాలే కానీ అన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తులు మనకు చదువుకున్న వారైతేనే బాగుంటుంది అని ఆలోచన యువకులే కానీ అందరూ ఆశీర్వదిస్తారని నేను ఆలోచనతోని పూర్తిగా నేను అందరినీ నమ్మి ముందుకు అడిగేసిన. అందరూ ఒకసారి, ప్రజలు, పెద్దలు, యువత ఒకసారి ఆలోచించండి. అభివృద్ధికి బాటలు వేయండి. మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు వేసి
భారీ మెజారిటీతో గెలిపించాలని నా యొక్క ప్రార్థన. కత్తెర గుర్తుకు ఓటు వేసి పంగా ఆనందాన్ని గెలిపించాలని మా అందరి మనవి. మేము కోరుకొని ఓటేసి గెలిపిస్తాం. మా మాజీ చూస్తాం రోడ్ ఎత్తానని మాటలు తీసుకున్నాడు. కొద్దిగా మాకు పాద కుటుంబం కాబట్టి నీకు పింఛని నీకు బియ్యం నువ్వు ఏదంటే అది చేస్తానంటే నువ్వు ముందుకు దూగానని మేము ప్రార్థన చేస్తాము సార్. ఆయన చదువుకున్నాడు యుద్ధమంతుడు గట్ల గ్రామానికి మంచిగా చేస్తాడు. మన నమ్మకం కొద్దీ కత్తెరకు గుర్తుకు వేయాలి. మంచిగా బడి పిల్లలైనా ఎవరినైనా అన్నీ మంచిగా చేస్తాడు. కత్తెర గుర్తుకు మెజార్టీతోటి గెలిపియాలి. మా మజీద్ కూడా సాయం చేస్తా అన్నాడు. పిల్లలకు చదువులకు విద్యార్థికి అన్నిటికీ చేస్తాడు. మేము మెజార్టీతోని గెలిపిస్తున్నాం.